టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన్ను నియమించారు. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతికుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దిల్ రాజు ఈ పదవిలో 2 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. దిల్ రాజు అసలు పేరు వెంకటరమణారెడ్డి. 1990లో పెళ్లి పందిరి అనే సినిమాలో పంపిణీదారుడుగా దిల్ రాజు కెరియర్ ప్రారంభించారు. ఈ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఆయన సినిమాలను నిర్మిస్తున్నారు. 2003 దిల్ సినిమాకు తొలిసారి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఆ చిత్రం హిట్ తర్వాత ఆయన పేరు దిల్ రాజుగా మారిపోయింది. టాలీవుడ్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తూ అగ్ర నిర్మాతగా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాకుండా చిన్న సినిమాలను నిర్మిస్తూ కొత్త వారికి ఛాన్సులు ఇచ్చారు. ఇటీవల ఆయనకు అవకాశం ఇచ్చిన బలగం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సుహాస్ నటించిన జనక అయితే గనక అనే మూవీని కూడా నిర్మించగా మంచి టాక్ సొంతం చేసుకుంది. సినిమా ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్న వారిని ప్రోత్సహించేందుకు దిల్ రాజు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కొత్త టాలెంట్ను ప్రోత్సహించేందుకు దిల్ రాజు డ్రీమ్స్ పేరుతో కొత్త బ్యానర్ క్రియేట్ చేస్తున్నామని ఇటీవలే ఆయన వెల్లడించారు. అందుకోసం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్లోనూ లాంచ్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన 3 సినిమాలకు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. రామ్ చరణ్ శంకర్ల కాంబోలో భారీ బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్ను నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెలుగు ఇండస్ట్రీ టాప్ హీరో విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది. కాగా ప్రస్తుతం దిల్ రాజుకు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.